నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. మనందరికీ తెలుసు, జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ ఒక్కరోజే యోగా ప్రాక్టీస్ చేసి ఇతర రోజుల్లో దీన్ని వదిలేయకుండా ప్రతి ఇంటిలోనూ యోగా ఒక జీవన విధానం కావాలని నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారు ఇద్దరం కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వయంగా యోగా చేయిద్దామని మీ ఇంటికి వచ్చేసాం. మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆనందం మంచిగా లభించాలని యోగ విద్యను సులభంగా మీరు ఇంట్లో ఆచరించటం కొరకు బయటికి వెళ్ళటానికి సమయం లేని వారికి కూడా ఈ యోగా ప్రాక్టీస్ని ఒక గంట సేపు మేము అందించబోతున్నాం. ఈ గంట సేపట్లో మేము సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, 3 రకాల ప్రాణాయామ విద్యలు, ఒక 7-8 యోగాసనాలు, ఇలా అన్నీ ఈ గంట సేపట్లో మేము చూపించబోతున్నాం. ఒక 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే ఏదైనా ఒక అలవాటుగా మారుతుందని మన పెద్దల మాట. అందుచేత మీ అందరికీ యోగ విద్య ఒక జీవన విధానంలో భాగంగా అలవాటుగా మీరు సంవత్సరం పొడుగునా దీన్ని కొనసాగించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కాంక్షతో ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడం జరుగుతుంది. రాత్రంతా మనం పడుకున్నప్పుడు శరీరంలో అవయవాలు కండరాలన్నీ పట్టేస్తాయి. చంటిబిడ్డ చూడండి, నిద్రలేచిన తర్వాత ఒళ్ళంతా విరుచుకుంటాడు, కాళ్ళు చేతులు బాగా ఆడించి ఎలా వ్యాయామం చేస్తాడో మనము కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ పనిలోకి వెళ్ళాలైనా పట్టేసిన అవయవాలన్నిటినీ తేలిగ్గా అన్ని సళ్ళొదిలేటట్టు చేసుకోవటానికి సూక్ష్మ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. అలాంటి సూక్ష్మ వ్యాయామాలు చేతుల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాల్లో అవయవాలన్నిటినీ కాస్త రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు, కండరాలు నరాలు సళ్ళొదిలేటట్లుగా చేసుకుంటే తర్వాత ఏ అభ్యాసం చేసినా శరీరం చక్కగా సహకరిస్తుంది. దాని కొరకు ముందు ఎవరైనా ఏది ప్రారంభించాలన్నా ముందు సూక్ష్మ వ్యాయామాలతో ఉదయం పూట ప్రారంభిస్తే రోజంతా ఫ్రెష్గా వారు యాక్టివ్గా అంటే చురుగ్గా ఉండటానికి ఈ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. అలాంటి వ్యాయామాల్లో ముందు మెడ వ్యాయామాలతో ప్రారంభిద్దాం. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మెడ ఎక్కువగా వంచటం వల్ల, చదువుకునేవారు కూడా మెడ ఎక్కువ వంచటం వల్ల మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మెడ నొప్పులు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారికి చక్కగా తగ్గాలన్నా ఈ మెడ వ్యాయామాలు అలా చేయాలి. మెడ భాగాన్ని ముందుకి అటు వెనక్కి ఇట్లా 3-4 సార్లు చేసిన తర్వాత అర్ధచంద్రాకారంగా మెడని సైడ్ టు సైడ్ అంటారు దాన్ని, కుడివైపు నుంచి ఎడంవైపుకి, ఎడంవైపు నుంచి కుడివైపుకి అట్లా మెడ వ్యాయామం 3-4 సార్లు అభ్యాసం చేస్తాం. నిద్దట్లో మెడ పట్టేయటం కానీ, ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా మెడ పట్టేయటం చేస్తుంది కదా, అలాంటివి లేకుండా పనిలో కూడా శ్రమ లేకుండా మెడ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. ఇప్పుడు మెడను అట్లా స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రకంగా తిప్పుతూ మెడ వ్యాయామం చేయగలిగితే మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు పైనుంచి హాఫ్ సర్కిల్ అర్ధచంద్రాకారంగా చేసాం కదా, ఇప్పుడు కింద నుంచి అర్ధచంద్రాకారంగా మెడని తిప్పే వ్యాయామం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ కండరాలు బలపడతాయి. మెడ కండరాలు ఎక్కువ గంటలు వంచి కూర్చొని పనిచేసినప్పుడు టైట్ అవుతాయి. అవన్నీ ఇలా చేయటం ద్వారా ఫ్రీ అవుతాయి. ఇలాంటి మెడ వ్యాయామాలు పూర్తయిన తర్వాత చేతి వేళ్ల వ్యాయామాలు. కొంతమందికి కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల కానీ, రాయటం వల్ల కానీ చేతి వేళ్ళు కూడా కాస్త పట్టేయటం, నొప్పులు రావటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి, రాకుండా ఉండటానికి చేతి వేళ్లను అట్లా చాపేయటం, ముడవటం. చేతులు స్ట్రైట్గా పెట్టి చేసినప్పుడు బాగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత 2 గుత్తి భాగాలని అటు పైకి కిందకి ఎంత బాగా పైకి ఎంత బాగా కిందకి అట్లా వంచగలిగితే బాగుంటుంది. తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేతి గుత్తి భాగాన్ని ఆ విధంగా మనం కదపవలసి ఉంటుంది.
రెండు చేతి గుత్తి భాగాల్ని క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా. అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత మళ్ళా రివర్స్లో చేతి గుత్తి భాగాన్ని అట్లా తిప్పితే ఇప్పుడు చూడండి, మోక చేయి వరకు భుజాల వరకు ఉండే కండరాలన్నీ బాగా ఉత్తేజింపబడతాయి. ఇప్పుడు మోచేతి వ్యాయామాలు. బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతి భాగాల్లో కండరాలు, జాయింట్లు, లిగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోకచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా ఒక 5-6 సార్లు చేస్తే మోకచేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి సైడ్ టు సైడ్ మోకచేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం. ఇలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్, భుజాల వ్యాయామం. గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా 2 భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది. వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. అలా 3-4 సార్లు చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లాగా మళ్ళీ రివర్స్లో భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం. అలా మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ 2 మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం. మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం. దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది. రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి. 2 చేతులు వేళ్ళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది. ఇట్లా ఒక 3-4 సార్లు చేస్తే భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారతాయి. ఇక సైడ్ స్ట్రెచ్ మనం చూడబోతున్నాం. ఒక చేతిని పైకి లేపి మరో చేతిని కాలు పక్కమట పెట్టేసి అట్లా ఒక సైడ్కి సైడ్ బెండ్ అవుతాం. నెక్స్ట్ మళ్ళా ఇటు లేపి అటు వంగుతాం. నడుము ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగాలు కాస్త ఫ్రీ అవ్వటానికి, నిద్దట్లో పట్టేసే భాగాలన్నీ కూడా ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా పనికొస్తుంది. నడుము నొప్పులు కూడా రాకుండా ఈ స్పైనల్ ట్విస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 చేతులను అట్లా చాపేసి నడుముని కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం. కాళ్ళు కదలకుండా స్ట్రైట్గా పెట్టి నుంచున్న తర్వాత మాత్రమే నడువుని ఇట్లా తిప్పితే ఫలితం బాగా వస్తుంది. కాళ్ళు కదిలితే ఫలితం ఉండదు. ఆ తర్వాత స్కూల్లో మనందరికీ డ్రిల్ చేసే మంచి ఎక్సర్సైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్. కాళ్ళను వెడల్పుగా పెట్టి 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి త్రికోణాసన ఎక్సర్సైజ్. స్కూల్లో మనందరికీ డ్రిల్ చేపిస్తారు కదా, కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకటం, ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకటం, అట్లా ఆల్టర్నేటివ్గా నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ చేయవలసి ఉండే మంచి ఎక్సర్సైజ్ ఇది. ముడ్డిపోసల దగ్గర నుంచి మెడపోసల వరకు మంచి వ్యాయామం. ఆ తర్వాత 2 చేతులు లేపి గాలిని పీల్చుకుంటూ నడుముని వెనక్కి వంచి మళ్ళా గాలిని వదులుతూ కిందకి దిగుతాం. గాలిని పీలుస్తూ పైకి వెళ్ళాలి, గాలిని పీలుస్తూ ముందుకు వంచాలి. నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు మాత్రం ముందుకు వంచేవి చేయకుండా వెనక్కి వంచేవి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది నడుము వ్యాయామం లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 5-6 సార్లు చేస్తే బాగుంటుంది. 2 చేతుల్ని నడుముకి ఇరువైపులు అట్లా పెట్టేసి హిప్ రొటేషన్, తిరగలి తిప్పినట్టుగా మనం నడుము భాగాన్ని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా తిప్పవలసి ఉంటుంది. ఒక 4-5 సార్లు అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్లో నడుము భాగాన్ని అట్లా సున్నా చుట్టినట్లుగా అట్లా మనం తిప్పవలసి ఉంటుంది. తొంటి బాల్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక మోకాళ్ళ వ్యాయామాలు. 2 కాళ్ళు దగ్గర పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి అలా మోకాళ్ళ మీద ముందుకు బెండ్ అవ్వటం, మళ్ళీ స్ట్రైట్ అవ్వటం. మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి, మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గటానికి, నొప్పులు రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది.
చివరిగా ఇక పాదాల వ్యాయామం చూడబోతున్నాం. ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ కిటికీ కానీ ఏదన్నా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు. కాలి గుత్తి భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం. 4-5 సార్లు చేసిన తర్వాత రివర్స్లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం. ఇట్లా 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ మరోసారి. గాలిని పీల్చుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి. మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ మీద లేవాలి. పాదాలకు బలం బాగా పెరుగుతుంది, వేళ్ళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి. పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళి జాగింగ్ చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే 3-4 రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు. కాళ్ళ మొత్తానికి, పిక్కలకి, తొడలకి, మోకాల భాగానికి, పాదాలకి మంచి వ్యాయామం ఈ స్పాట్ జాగింగ్. అట్లా మోకాళ్ళు పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ స్పాట్ జాగింగ్. ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది అదేవిధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం. ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాపుతూ అట్లా బ్యాక్ జాగింగ్. పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. వీటి వల్ల వెరికోజ్ వీన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చిన వారికి కూడా చాలా బాగా తగ్గుతాయి. కాళ్ళని రైట్ సైడ్ తిప్పితే చేతుల్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతాం. అట్లా ఆల్టర్నేటివ్ మూమెంట్తో జాగింగ్. నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ కాళ్ళని ట్విస్ట్ చేస్తూ జాగింగ్ టెక్నిక్ ఇది. 2 చేతుల్ని పైకి లేపుతూ కాళ్ళ మీద ఎగురుతూ జంపింగ్. ఇలా అలసిపోయిన శరీరానికి ప్రాణవాయువుని బాగా అందించడం కొరకు మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నోటి ద్వారా గాలిని కూడా బాగా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటికి వెళ్ళిపోయి త్వరగా అలసట తగ్గుతుంది, ఆయాసం కూడా పోతుంది. అట్లా రిలాక్స్ అయ్యే విధానం. ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అలా మనం ప్రారంభంలో సూక్ష్మ వ్యాయామాలు పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. నమస్కారాలు చేయటం శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అవుతుంది. 12 ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు అందించిన గొప్ప యోగ విద్యలో గొప్ప ప్రక్రియ సూర్య నమస్కారాలు. ఆసనాలు చేయటానికి సమయం లేనప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఒక్కదానినే ఒక 21 ప్రతిరోజు చేయగలిగితే అన్ని వ్యాయామాలు చేసినట్లుగా శరీరానికి వ్యాయామం జరుగుతుంది. మరి సూర్య నమస్కారాల్లో నెంబర్ 1 ప్రణామాసన్. గాలిని పీల్చుకుంటూ. నెంబర్ 2 ఊర్ధ్వ హస్తాసన్, వెనక్కి అట్లా నడుమును వంచాలి. నెంబర్ 3 గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాం, పాదహస్తాసన్. నెంబర్ 4
కాలుని వెనక్కి తీసుకువెళుతూ అశ్వసంచాలనాసన్, గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టి ఉంచుతాం. నెంబర్ 5 పర్వతాసన్. నెంబర్ 6 అష్టాంగ నమస్కారం. నెంబర్ 7 భుజంగాసన్. నెంబర్ 8 పర్వతాసన్. నెంబర్ 9 అశ్వసంచాలనాసన్. 10 పాదహస్తాసన్. 11 ఊర్ధ్వహస్తాసన్. 12 ప్రణమాసన్. ఇట్లా 12 ఆసనాలు చేశాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేశాం. ఒక సూర్య నమస్కారం పూర్తయింది. ఇలాంటి సూర్య నమస్కారాలని కొత్తలో ప్రారంభించేవారు ఒక 6 సార్లు చేస్తే బాగుంటుంది. అలవాటు మీద రోజుకు ఒక్కొక్కసారి పెంచుకుంటూ వెళితే కూడా శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ సూర్య నమస్కారం మనం చూడబోతున్నాం. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆనిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. ఇక థర్డ్ రౌండ్ సూర్య నమస్కారం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫోర్త్ రౌండ్ సూర్య నమస్కారం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫిఫ్త్ రౌండ్. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆనిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. చివరిగా సిక్స్త్ రౌండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
ఇప్పుడు ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేయబోతున్నాం. ప్రాణాయామం చేయటానికి నడుము 90 డిగ్రీస్ లైన్గా ఉండాలి. వజ్రాసనం అంటే నేను కూర్చున్న ఆసనాన్ని వజ్రాసనం అంటారు. మన ఋషులు పద్మాసనం వేసి కూడా అలా కాలు మీద కాలు వేసుకుని ప్రాణాయామం కూడా చేసేవారు. ఇలా వజ్రాసనం వేయటానికి కాళ్ళు నొప్పులు ఉన్నవారు, పద్మాసనం వేయటానికి శరీరం సహకరించిన వారు కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ బల్ల మీద కానీ నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని ప్రాణాయామం అభ్యాసం చేయొచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి, రొంపలో కఫాలు శ్లేష్మాలు తగ్గటానికి, మన లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ప్రాణాయామ విద్య గొప్ప విద్య. అలాంటి ప్రాణాయామాలు 3 రకాలుగా మనం అభ్యాసం చేయబోతున్నాం ఈరోజు. మూడిట్లో ముందుగా భస్త్రికా ప్రాణాయామం. గాలిని ఫోర్స్గా ఎక్కువగా తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా వదిలేసే ప్రాణాయామం. చేతులు పైకి లేపుతూ గాలి తీసుకుంటాం, చేతులను వదిలేస్తూ గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. అలా గుప్పులు మూసేసి 2 చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం, గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు పీల్చుకుంటాం, కిందకు వచ్చేటప్పుడు వదిలేస్తాం. ఈ టెక్నిక్ బయట అందరూ చూపించరు, కానీ ఇది లంగ్స్ చివరి భాగాల వరకు రిబ్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్కి, రొంపలో శ్లేష్మాలు ఆవిరవటానికి, లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి, మీరందరూ కూడా సులభంగా చేయటానికి ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఇది మాడిఫైడ్ టెక్నిక్. ఇది అలా 5 నిమిషాలు 4 నిమిషాలు కనుక చేయగలిగితే మీరందరూ కూడా ముక్కులో ఉండే రొంపలు, ముక్కు బిగింపు, ముక్కులో రొంపలు శ్లేష్మాలు లాంటివి ఉన్న, ముక్కు ఒకటి బిగిసి ఒకటి గాలాడుతూ ఉన్న అలాంటి సమస్యలు, తుమ్ములు, అలర్జీలు ఉన్నవారికి, సైనస్ కంప్లైంట్లు ఉన్నవారికి కూడా ఇలాంటి భస్త్రికలో అవన్నీ చక్కగా ఫ్రీ అవుతాయి. కాబట్టి ప్రాణాయామంలో ముందుగా ఇలాంటి చేయగలిగితే శ్వాస మార్గంలో ఉన్న అవరోధాలన్నీ కూడా మంచిగా తొలగటానికి ఈ ప్రాణాయామం మంచిగా ఉపయోగపడుతుంది. ఇక రెండో ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. గాలిని వదలటం మీద మన శ్రద్ధ పెట్టి 2 ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తూ ఉండాలి. డొక్క లోపలికి ఆటోమేటిక్గా గాలిని వదిలేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అక్కడ చేతిని గమనిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గాలిని వదిలేటప్పుడు డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది. మన మనసంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర గాలిని వదిలేదాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు కపాలభాతి ప్రాణాయామం బాగా వస్తుంది. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్, లివర్, ప్రేగులు, పొట్ట వీటన్నిటిలో కూడా మంచి కదలికలు వస్తాయి. వాటన్నిటికీ మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది. బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు బాగా పెరుగుతుంది. ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు కూడా బాగా తొలగిపోవటానికి ఈ కపాలభాతి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కంటిన్యూ చేయొచ్చు. అలవాటు మీద మీరు సాధన పెంచుకుంటూ వెళితే ఎక్కువ నిమిషాలు కూడా దీన్ని చేయగలుగుతారు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం అద్భుతంగా పనికొస్తుంది. ఇట్లా 2 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు కపాలభాతి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక అర నిమిషం రిలాక్స్ అయ్యి మూడో ప్రాణాయామంగా అనులోమ విలోమ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తాం. కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం, ఎడమ ద్వారా గాలి తీసుకుని కుడి ద్వారా వదిలే ప్రాణాయామమే ఇది ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాణాయామం. ఉంగరపు వేలిని ఎడముక్కు రంధ్రం మీద పెట్టేసి నొక్కేసి కుడి ముక్కు ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకుంటాం. పీల్చటం అయిన తర్వాత కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా వదిలేస్తాం. మరలా ఎడమ ద్వారా గాలిని దీర్ఘంగా పీల్చేసి కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా ఒకసారి చేయటం అయింది. మరలా రెండోసారి కుడి ముక్కు ద్వారా దీర్ఘంగా పీల్చుకుని ఎడమ ద్వారా దాన్ని వదిలేస్తాం. ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘంగా గాలిని పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. అదే విధముగా మరలా రిపీట్ చేస్తాం. కుడి ద్వారా పీల్చుకోవటం, ఎడమ ద్వారా దీర్ఘంగా గాలిని వదిలేసేయాలి. మరలా ఎడమ ద్వారా పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా మనం 4-5 నిమిషాల సేపు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే మనసుకి రకరకాలుగా ఒత్తిడి ఉంటే తగ్గుతుంది, ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది, శ్వాసలు దీర్ఘంగా వెళ్ళి రావటం వల్ల కూడా ఊపిరితిత్తులు కూడా చక్కగా శాంతిస్తాయి.
గుండె వేగం తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, శరీరం అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ప్రాణాయామాలు ఇట్లాంటి 3 ప్రతినిత్యం చేయగలిగితే చాలా బాగుంటుంది. తొలి శ్వాసతో మన జీవితం ప్రారంభమవుతుంది, తుది శ్వాసతో మన జీవితం ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే ఈ జీవితం. ఈ జీవితం సవ్యంగా సాగాలి అంటే ప్రాణవాయువును బాగా తీసుకోవడం తెలియాలి. మనకి ఆహారం తినటం బాగా తెలుసు, గాలి పీల్చుకోవటం బాగా తెలిస్తే శరీరము మనసు రెండూ బాగుంటాయి. ఋషులిచ్చిన విజ్ఞానంలో ప్రాణాయామం గొప్ప శక్తినిచ్చే అభ్యాసం. కాబట్టి ప్రతిదినం మనం ప్రాణాయామాన్ని తప్పనిసరిగా అభ్యాసం చేస్తే 10-15 నిమిషాలు శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా మెరుగవుతాయి. సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది. శరీరం అంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరం మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది. ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ, మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి, కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు 2-3 మీకు చూపిస్తుంటాం. ముఖ్యంగా మనకి మెడ నొప్పి, నడువు నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటిక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా మీరు 8-10 గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా, మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి. కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం. ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధచక్ర ఆసన్. శరీరాన్ని హాఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం. ఇది నడుము నొప్పి, మెడ నొప్పి తగ్గించడానికి, అలాంటి నొప్పులు లేని వారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్న వారికి విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని నొప్పి వచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే 1 నిమిషం 2 నిమిషాలు ఈ అర్ధచక్రాసనం చేస్తే మళ్ళా 2-3 గంటలు నొప్పి లేకుండా మీరు పనిచేసుకోవచ్చు. అలా నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి. ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం. 2 అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో, నడుము వెనక భాగంలో అలా పెట్టాలి. 2 మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది. తర్వాత గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి. విల్లు విరుస్తాం కదా, అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం 1 అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది. సెకండ్ రౌండ్ నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి. 2 అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో, నడుము వెనక భాగంలో అలా పెట్టాలి. 2 మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది. తర్వాత గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి. అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం 1 అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది. ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదరని వారు నడుము ప్రక్కలంబటా కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుందన్నమాట. ఇలా కూడా అర్ధచక్రాసనం చేయొచ్చు.
ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి అలాగే గాలిక వెళ్ళదు, ఎందుకంటే ఊపిరితిత్తులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు. ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు పనిలో మధ్య మధ్యలో 2-3 సార్లు అర్ధచక్రాసనం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడ నొప్పి నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వక్రాసనం చూడబోతున్నాం. నడుముని వంకరగా తిప్పుతాం. ఈ ఆసనం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వారికి ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి షుగర్ తగ్గించడానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి, వెన్నుపూసలన్నీ కూడా పక్కకు బాగా తిప్పినందువల్ల ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి, వీపు కండరాలన్నీ మంచిగా రిలాక్స్ అవటానికి, ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు తగ్గటానికి వక్రాసనం బాగా మంచిది. ముందుగా కాళ్ళు 2 చాపేసి చేతులు అట్లా పెట్టి కూర్చున్న తర్వాత ఎడమ కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాల దగ్గర అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి మనం అట్లా వేసి కుడి చేత్తో ఎడమ కాలిని అట్లా నెట్టుకుంటూ మెడని నడుముని ఎడమ వైపుకి తిప్పాలి. ఇప్పుడు చూడండి, నడుమంతా బాగా ట్విస్ట్ అవుతుంది. దీనివల్ల ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ స్థితిలో గాలి రాకపోకలు ఎక్కువ ఉండవు. అలాగే ఆసన స్థితిలో కదలకుండా అదేవిధంగా స్థిరముగా మనం ఉన్నప్పుడు ఏ భాగాల్లో నొప్పి వస్తున్నదో ఆ భాగాల్లో మీకు ఈ ఆసనం ఉపయోగపడుతుందని మీరు గమనించగలరు. అలాగే కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఈ ఆసనంలో కదలకుండా స్థిరముగా 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉండొచ్చు. కొత్త వారు కాస్త నొప్పులుగా ఉంటే 10 సెకండ్లు 15 సెకండ్లు వేసి కూడా తీసేసేయచ్చు. ఇట్లా ఒకవైపుకి వక్రాసనం చేసిన తర్వాత మెల్లగా చేతిని అట్లా తీసేస్తాం. దండాసనంలో హాయిగా విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతాం. ఇట్లా నడుముని ట్విస్ట్ చేసినప్పుడు ఆగిన రక్త ప్రసరణ మళ్ళీ సాధారణ స్థితికి వెళ్ళటానికి కోసం 10-15 సెకండ్లు అలా రిలాక్స్ అయిన తర్వాత మరో ప్రక్కకి వక్రాసనం చేస్తాం. ఈసారి ఎడమకాలు చాపేస్తాం. కుడికాల్ని మోకాల దగ్గర మడిచి ఎడమ మోకాల దగ్గర పాదాన్ని పెట్టేసి ఎడమ చేత్తో కుడి మోకాలు పైనుంచి అట్లా వేసేసి చేత్తో కాలు భాగాన్ని అట్లా పట్టుకుని కుడి చేయి వెనక్కి పెడతాం. మెడని నడుముని కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేయాలి. ఎంత బాగా ట్విస్ట్ చేస్తే అంత మంచిది. చేతితో కాలు భాగాన్ని నెట్టినప్పుడు కాలు వాలిపోకూడదు. కాలు వాలిపోతే ట్విస్టింగ్ సరిగా జరగదు, ఫలితం రాదు. కాబట్టి స్ట్రైట్గా అట్లా కూర్చుని నడుముని ట్విస్ట్ చేసినప్పుడే, మెలి తిప్పినప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఇదే విధముగా ఈ భంగిమలో కూడా 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉంటే బాగుంటుంది. మెల్లగా మనం చేతిని లేపి తీసేస్తాం. కాళ్ళను చాపేస్తాం. చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుతాం. సెకండ్ రౌండ్ ఎడమ కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాల దగ్గర అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలు పైనుంచి మనం అట్లా వేసి కుడి చేత్తో ఎడమ కాలిని అట్లా నెట్టుకుంటూ మెడని నడుముని ఎడమ వైపుకి తిప్పాలి. ఇప్పుడు చూడండి, నడుమంతా బాగా ట్విస్ట్ అవుతుంది. దీనివల్ల ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈ స్థితిలో గాలి రాకపోకలు ఎక్కువ ఉండవు. అలాగే కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా ఈ ఆసనంలో కదలకుండా స్థిరముగా 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉండొచ్చు. ఇట్లా ఒకవైపుకి వక్రాసనం చేసిన తర్వాత మెల్లగా చేతిని అట్లా తీసేస్తాం. దండాసనంలో హాయిగా విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతాం. మరో ప్రక్కకి వక్రాసనం చేస్తాం. ఈసారి ఎడమకాలు చాపేస్తాం. కుడికాల్ని మోకాల దగ్గర మడిచి ఎడమ మోకాల దగ్గర పాదాన్ని పెట్టేసి ఎడమ చేత్తో కుడి మోకాలు పైనుంచి అట్లా వేసేసి చేత్తో కాలు భాగాన్ని అట్లా పట్టుకుని కుడి చేయి వెనక్కి పెడతాం. మెడని నడుముని కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేయాలి. ఎంత బాగా ట్విస్ట్ చేస్తే అంత మంచిది. ఇదే విధముగా ఈ భంగిమలో కూడా 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉంటే బాగుంటుంది. మెల్లగా మనం చేతిని లేపి తీసేస్తాం. కాళ్ళను చాపేస్తాం. చేతులు వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుతాం. ఇప్పుడు అర్ధమచ్చేంద్రాసనం చేయబోతున్నాం. మచ్చేంద్రుల వారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది
ప్యాంక్రియాస్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నిరోధకతను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి లేని వారికి, హెరిడిటరీగా వచ్చేవారికి కూడా రాకుండా చేసుకోవడానికి చాలా మంచిది. ప్రక్క భాగాల్లో కొవ్వుని తగ్గించుకోవటానికి, వెన్నుపూసలు, డిస్కులు కానీ వీటన్నిటిని కూడా ఆరోగ్యకరంగా ఫ్లెక్సిబిలిటీలో ఉంచుకోవటానికి ఈ స్పైనల్ ట్విస్టింగ్ అర్ధమచ్చేంద్రాసన్ బాగా ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అట్లా కాళ్ళు చాపేసి కూర్చున్న తర్వాత కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ కాలు కింద నుంచి తీసుకొచ్చి సీటు భాగం దగ్గర పెట్టేస్తాం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాల దగ్గర అట్లా నుంచోబెట్టి ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు పైనుంచి చేతినట్లా వేసేసి చేత్తో కాలు నెట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయాలి. ఈ కుడి చేత్తో పాదాన్ని అట్లా ఎడమ పాదాన్ని పట్టుకుంటాం. ఎడమ చేతిని వెనక భాగంలో అట్లా పెట్టేసి మెడని నడుముని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. ఇలా కదలకుండా ఆసనంలో ఉండాలి. ఇప్పుడు వరకు చేయు స్థితి అయింది, ఇప్పుడు ఆసన స్థితి. ఆసన స్థితిలో కదలకుండా స్థిరముగా ఉన్నప్పుడు ఏ భాగాల్లో మీకు నొప్పి వస్తున్నదో ఆ భాగానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుందని అర్థం అన్నమాట. అలాగే మనసును నొప్పొచ్చే భాగాల మీద పెట్టి మనం గమనిస్తూ ఆసన స్థితిలో ఉండాలి. కొత్తవారు ప్రారంభంలో చేసేటప్పుడు మనకి 5-6 సెకండ్లు 10 సెకండ్ల కంటే ఉండలేని విధంగా నొప్పి వస్తుంది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం. బాగా బొజ్జెక్కువ ఉన్న వారికి, తొడలెక్కువ ఉన్న వారికి అంత బాగా రాదు. మీకు ఎంతవరకు కాళ్ళు అట్లా మడిచినప్పుడు వస్తే అంతవరకు వంచొచ్చు. నడుముని ఎంతవరకు తిప్పటానికి అవకాశం వస్తే అంతవరకు తిప్పొచ్చు. ఒకవైపుకి అర్ధమచ్చేంద్రాసనం చేసిన తర్వాత అలా కాళ్ళు చాపి 5-10 సెకండ్లు రిలాక్స్ అయ్యి మరలా రెండో వైపుకి ప్రయత్నం చేస్తాం. ఈసారి ఎడమ కాల్ని మోకాల దగ్గర మడిచి కుడి తొడ దగ్గరికి తీసుకువెళతాం. కుడి కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాల దగ్గర అట్లా నుంచోపెట్టి ఎడమ చేతిని కుడి కాలు పైనుంచి వేసేసి మనం అట్లా ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని కుడివైపుకి అట్లా మీరు ట్విస్ట్ చేయాలి. ఎంతవరకు నడుముని అట్లా మెలి తిప్పగలిగితే అంత ఫలితం వస్తుంది. అలా మీరు ఆసన స్థితిలో కదలకుండా ఉండగలిగితే ఫలితం బాగా వస్తుంది. ప్రక్క భాగాల్లో ఆడవారికి ఉండే తొనల్లాంటి కొవ్వు బాగా కరగటానికి ఈ అర్ధమచ్చేంద్రాసనం బాగా ఉపయోగపడుతుంది. అట్లా ఒక అరనిమిషం నుంచి నిమిషం వరకు అర్ధమచ్చేంద్రాసనంలో స్థిరముగా మనం ఉన్న తర్వాత ఆసనంలో ఉండలేనప్పుడు మెల్లగా విశ్రాంతి స్థితికి, ఆసన స్థితి నుంచి చేతులు కాళ్ళు తీసేసి మెల్లగా చాపేసి దండాసనంలో కూర్చుని హాయిగా విశ్రాంతి స్థితిలోకి వెళతాం. 5-10 సెకండ్లు అట్లా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మనం మెలి తిప్పినప్పుడు ఆగిన రక్త ప్రసరణ అంతా కూడా మళ్ళా చాపేసి విశ్రాంతి స్థితిలో ఆ భాగాలకి రెట్టింపు వేగంలో వెళ్ళి రక్త ప్రసరణ బాగా అవయవాలకి మెరుగవటానికి ఆసనాలు ఇట్లా ఉపయోగపడతాయి. సెకండ్ రౌండ్ కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ కాలు కింద నుంచి తీసుకొచ్చి సీటు భాగం దగ్గర పెట్టేస్తాం. ఎడమ కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి మోకాల దగ్గర అట్లా నుంచోబెట్టి ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలు పైనుంచి చేతినట్లా వేసేసి చేత్తో కాలు నెట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయాలి. ఈ కుడి చేత్తో పాదాన్ని అట్లా ఎడమ పాదాన్ని పట్టుకుంటాం. ఎడమ చేతిని వెనక భాగంలో అట్లా పెట్టేసి మెడని నడుముని ఎడమ వైపుకి అట్లా ట్విస్ట్ చేయాలి. కొత్తవారు ప్రారంభంలో చేసేటప్పుడు మనకి 5-6 సెకండ్లు 10 సెకండ్ల కంటే ఉండలేని విధంగా నొప్పి వస్తుంది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం. అలా కాళ్ళు చాపి 5-10 సెకండ్లు రిలాక్స్ అయ్యి మరలా రెండో వైపుకి ప్రయత్నం చేస్తాం. ఈసారి ఎడమ కాల్ని మోకాల దగ్గర మడిచి కుడి తొడ దగ్గరికి తీసుకువెళతాం. కుడి కాల్ని మోకాల దగ్గర నుంచి మడిచి ఎడమ మోకాల దగ్గర అట్లా నుంచోపెట్టి ఎడమ చేతిని కుడి కాలు పైనుంచి వేసేసి మనం అట్లా ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని కుడివైపుకి అట్లా మీరు ట్విస్ట్ చేయాలి. ఎంతవరకు నడుముని అట్లా మెలి తిప్పగలిగితే అంత ఫలితం వస్తుంది. ఆసనంలో ఉండలేనప్పుడు మెల్లగా విశ్రాంతి స్థితికి, ఆసన స్థితి నుంచి చేతులు కాళ్ళు తీసేసి మెల్లగా చాపేసి దండాసనంలో కూర్చుని హాయిగా విశ్రాంతి స్థితిలోకి వెళతాం. ఉష్ట్రాసనం చేయబోతున్నాం. ఉష్ట్రము అంటే ఒంటె.
ఒంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం. ఈ ఉష్ట్రాసన వల్ల మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారికి బాగా తగ్గుతాయి, లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది నడుముకి. ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి కూడా, లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనంలో కూర్చుని లేవచ్చు. మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్నా కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది. అలా పెట్టిన తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని అట్లా వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం. ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్కుల మీద వచ్చిన ఒత్తిడి, నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి. బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు. కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసన్ అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం. మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసనంలో రిలాక్స్ అవుతాం. నడువు నొప్పి మెడ నొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పి నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకు ఆనిస్తే ఎక్కువ విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది. కౌంటర్ పోజ్ అంటారు దీన్ని. అట్లా వేసేసి తీసేస్తాం. సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్నా కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది. అలా పెట్టిన తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని అట్లా వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం. మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసనంలో రిలాక్స్ అవుతాం. నడువు నొప్పి మెడ నొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పి నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకు ఆనిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది. కౌంటర్ పోజ్ అంటారు దీన్ని. అట్లా వేసేసి తీసేస్తాం. మీలో కొంతమందికి ఉష్ట్రాసనంలో 2 చేతులు అందలేదు, మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు. అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం. మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడుము మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం. ఒక పక్కకి మనం ఉష్ట్రాసనం ముందు చేసి 2 చేతులు అందని వారు ఇలా చేయొచ్చు అనమాట. 2 చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో, ఒక చేత్తో మీరు పట్టుకుని ఉష్ట్రాసనం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది. నడుము ఫ్లెక్సిబిలిటీ లేదు, బాగా బెండ్ అవనందువల్ల మీకు రాలేదు. ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి. ఈ చేతిని నడుము మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్ట్రాసనం చేస్తాం. నడుము నొప్పి
సయాటిక్ పెయిన్, మెడనొప్పి ఉన్నవారు కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత 2 చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందన్నమాట. ఇలా తీసేసి విశ్రాంతి స్థితి. ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారు నిరుత్సాహపడకుండా, మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం. మత్స్యేంద్రులనే మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. పద్మాసనం వేసి నీళ్ల మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి ఋషులు అట్లా తేలేవారట. ఇది చెప్తే మీకు అనిపిస్తుంది, ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదు, నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది. కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడనొప్పి తగ్గించుకోవడానికి, థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం. పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్ సెక్రియేషన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం. పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం. ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైనది చూపిద్దాం. ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెల్లకిలా పడుకోవాలి. 2 కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనం ఇలా వెల్లకిలా పడుకున్న తర్వాత 2 చేతుల్ని చెవులకి ఇరువైపులా అలా అరిచేతులు నేల కానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా. మాడు భాగం నేలకు ఆంతుంది. చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం. అప్పుడు చూడండి, కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది. ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడనొప్పి తగ్గించుకోవడానికి కూడా ఈ మత్స్యాసనంలో చూడండి, ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనంలో మెడని వెనక్కి విరగటం వల్ల ఆ డిస్కుల పైన, నర్వస్ పైన పడిన ఒత్తిడంతా తగ్గిపోతుంది. బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా. ఇట్లా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. సెకండ్ రౌండ్ వెల్లకిలా పడుకున్న తర్వాత 2 చేతుల్ని చెవులకి ఇరువైపులా అలా అరిచేతులు నేల కానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా. మాడు భాగం నేలకు ఆంతుంది. చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం. బ్యాక్ నెక్ మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా. ఇట్లా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడనొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం 2-3 సార్లు ఈ మత్స్యాసనాన్ని, సాయంకాలం 2-3 సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడని వెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి. అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం. ఇప్పుడు బోర్లా పడుకుని చేసే భుజంగాసనం చూడబోతున్నాం. పాము పడగలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం. ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి, మెడనొప్పి నడునొప్పి సమస్యలు ఉన్నవారు బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి నొప్పిగా ఉన్నవారికి కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది. అలా బోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్లా ఆనిచ్చేసి 2 మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం. ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి. భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది. గాలి పీల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక 1/2 నిమిషం 30 నిమిషం సేపు కూడా ఉండొచ్చు. ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరముగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. 15-20 సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడునొప్పులు బాగా తగ్గుతాయి. ప్రారంభంలో 5-10 సెకండ్ల నుండి తీసేయచ్చు. ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు. అట్లా బోర్లా పడుకుని మకరాసన అంటారు దీన్ని. విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు. సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్లా ఆనిచ్చేసి
రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం. ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి. భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది. గాలి పీల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక 1/2 నిమిషం 30 నిమిషం సేపు కూడా ఉండొచ్చు. 15-20 సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడుము నొప్పులు బాగా తగ్గుతాయి. ప్రారంభంలో 5-10 సెకండ్ల నుండి తీసేయచ్చు. ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు. మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారండి ఈ ఆసనాన్ని 2-3 సార్లు రిపీట్ చేసుకోవచ్చు, కానీ కొత్తలో చేయకూడదు. మీరు ఒక 5-6 రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేస్తే మీకు ఆ మెడనొప్పి నడునొప్పి పూర్తిగా తగ్గుతాయి. లేనివారు చేస్తే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం శలభాసనం చేయబోతున్నాం. శలభం అంటే మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని. మనం కూడా మిడత వలె కాళ్ళను పైకి లేపుతాం. ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్య ఈ శలభాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. బోర్లా పడుకుని 2 కాళ్ళను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్ళను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. సెకండ్ రౌండ్ 2 కాళ్ళను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్ళను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి 2 కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాలునే మీరు పైకి లేపి ఆపొచ్చు. ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరో కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు. అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది. ఇలా శలభాసనాన్ని ఏకపాదంతో చేయొచ్చు. ఇలా 1-2 నిమిషాల సేపు కూడా మీరు స్థిరంగా కదలకుండా ఉండొచ్చు. అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాలుని పైకి లేపి కూడా శలభాసన ఇలా కూడా మీరు చేయొచ్చు. వచ్చిన వారికి 2 కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది. రాని వారికి ఇలా చేసిన పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు. అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు. ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివర్లో చూపిస్తున్నాం, శవాసన్. రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరూ అనుకుంటున్నారు. అన్నాసనాల కంటే ఇదే కష్టం అండి. ఎందుకంటే శరీరాన్ని శవంలాగా అట్లా మనం పడేయొచ్చు, కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తిగా శవంలాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి. పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర ఎలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి. అలా శవాసం చేసే విధానంలో వెల్లకిలా పడుకున్న తర్వాత కాళ్ళని అట్లా వాల్చేసేయాలి. ఎక్కడా పట్టు ఉండకూడదు. చేతుల్ని వాల్చేసేయాలి. ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి. పిక్కల బరువు ఏమీ లేనట్టుగా, పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి. తర్వాత కాళ్ళ బరువు మొత్తం లేనట్టుగా భావించాలి. వీపు భాగాన్ని, ఛాతీ భాగాన్ని, తల భాగాన్ని, మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా, ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్లకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే 5 నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే ఎంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో 5 నిమిషాల శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవడానికి శవాసన్ చక్కగా అభ్యాసం చేయండి. ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇప్పటి వరకు మేము చూపించిన యోగ విద్యను మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చూస్తూ ఆచరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు ఇట్లా మేము 4 విధాలుగా ప్రతిరోజు అన్ని భాగాలకి అన్ని లాభాలను అందించే విధంగా చూపించడం జరిగింది. రోజుకు 2-3 ఆసనాలను కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం. అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలను కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది. మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా త్రికరణ శుద్ధిగా ఇలా యోగాసనాలని, ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే
21 రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 సందర్భంగా మనం ఆ ఒక్కరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు. మన ఋషులిచ్చిన సంపద యోగ సంపద. ప్రపంచ దేశాల వారందరూ చేస్తున్నారు, మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని. దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలనే మా అందరి ప్రయత్నం కూడా. అటు ప్రభుత్వ ప్రయత్నం, మా అందరి ప్రయత్నం కూడా. బయటికెళ్ళి వ్యాయామాలు, జిమ్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట, ఆయాసం వస్తాయి, గుండె వేగం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు. కానీ అదే చూడండి, కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా, తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ, శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ, మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ, శరీర అన్ని అవయవాలకి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటలు పనిచేసినా మెడనొప్పి, నడునొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు, ప్రాణాయామాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడుగునా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు. విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది.